నేను చెప్పగలను, జాన్ వెస్లీని వెనకకు లాగాలని చాలామంది ప్రయత్నం చేశారు. నా సేవా జీవితంలో వెనకకు లాగాలని చాలామంది ప్రయత్నం చేశారు. డిసప్పాయింట్మెంట్స్, డిస్ట్రెస్నెస్లోకి చాలామంది నెట్టేయాలని ప్రయత్నం చేశారు. కానీ దేవుడు వారి ప్రార్థనలు వినలేదు. నడిపిస్తూనే ఉన్నాడు, బలపరుస్తూనే ఉన్నాడు. గతించిన నేను 2001లో ఏప్రిల్ 7న ఫార్మల్గా నా జీవితాన్ని ప్రభు సేవలో దేవుని సేవకు వచ్చాను. అప్పటి నుండి లెక్కేస్తే ఇప్పటికి 23 సంవత్సరాలు దేవుని సేవలో నిర్విరామంగా వాడబడ్డానికి. ఎన్నోసార్లు నాకు తెలుసు కఠినమైన పరిస్థితుల మధ్య కూడా సువార్త ప్రకటించాను. ఆగ్రాలో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్తే మాకు వచ్చిన ప్రతిఘటన అంతా ఇంత కాదు. బ్లెస్సీ గారు వెలవెల్లాడిపోయారు. ఆ వచ్చిన థ్రెటనింగ్ కాల్స్, మళ్ళా రాడు జాన్ వెస్లీ మీ ఇంటికి. ఏ భార్యకైనా అది కొంచెం ఇబ్బందికరమైన విషయమే కదా. అప్పటికి మాకు ధన్య ఉంది, ధన్య నిత్య కూడా ఉన్నట్టుంది. నార్త్ ఇండియాలోకి జాన్ వెస్లీ వస్తే మళ్ళీ వెనకకు రానేమో. థ్రెటనింగ్ కాల్స్ డైరెక్ట్గా వచ్చాయి. కానీ భయపడలేదు. హ్యాపీగా వెళ్ళాను. ఆగ్రాలో దేవుని వాక్యం చెప్పాను. దేనికి భయపడలేదు. క్షేమంగా వచ్చేసాను. బలమైన కార్యాలు దేవుడు ఎన్నో చేశాడు. దేవుడు నా మనస్తోత్రం కలుగునుగాక. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ, ఏ ప్రాంతంలో దేవుడు అడుగు పెట్టమంటాను. నాకు తెలుసు చాలా సెన్సిటివ్ కంట్రీస్కి కూడా దేవుడు తీసుకెళ్ళాడు. ఇమిగ్రేషన్లో కొన్నిసార్లు నేను ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ అంతా ఇంత కాదు. ఎందుకు వచ్చారు మా దేశానికి, ఏం చేస్తారు, ఎక్కడ ఉంటారు. చైనా వెళ్తే అలా హోటల్ రూమ్లోకి వెళ్ళడం లేదో పోలీసులు వచ్చారు రూమ్కి. మీరు చైనాకి ఎందుకు వచ్చారు, నా పేరు తెలిసిపోదు కదా, నాది వేరే పేరు ఏమన్నా ఉంటే ఏదైనా చెప్తే వాళ్ళు నమ్మేవారు. జాన్ వెస్లీ, జాన్ అనేది క్రిస్టియన్ నేమ్ అని వాళ్ళకి తెలుసు. వై డిడ్ యూ కమ్ టు అవర్ కంట్రీ, ఏం చేయడానికి వచ్చారు ఇక్కడికి. అలా వెళ్ళి రిలాక్స్ అవుతున్నాం. పోలీసు వాళ్ళు వచ్చారని ఆ ఫోను హోటల్కి వచ్చారు, మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు. మా రూమ్ అంతా చెక్ చేసుకున్నారు, మా బ్యాగ్లన్నీ చెక్ చేశారు. ఇంకా మల్టిపుల్ బైబిల్స్ ఏమైనా ఉన్నాయా లేదా, ఏమైనా లిటరేచర్ తీసుకొచ్చామా, ఇవన్నీ చెక్ చేసుకున్నారు. బ్లెస్సీ గారికి ఫోన్ చేద్దాం అనుకున్నాను. పోలీసులు వచ్చారో మరి పరిస్థితి ఏంటో తెలియదు. మళ్ళీ చైనాలో ఉండిపోతానేమో, జాగ్రత్త అని చెప్తాను. దేవుని స్తోత్రం, 2 నిమిషాలు వెళ్ళిపోయాడు ఆయన. బట్ అలాంటి సిచ్యువేషన్ వస్తే పరిస్థితి ఏంటి? ఎప్పుడు భయపడలా దేవుని సేవకి, దేవుని సువార్త కోసం. ఎన్నో ప్లాట్ఫామ్స్లో నిలబడ్డాను. గొప్ప వాళ్ళు అనేక మంది నా వెనకాల నిలబడ్డారు. ఎప్పుడు ఎవరికి భయపడలా, కాంప్రమైజ్ అయిపోవాలా. వాళ్ళ కాళ్ళు పట్టేసుకుంటే నాకు చాలా రకాలైన ప్రయోజనాలు వచ్చి ఉండేవేమో, కానీ సువార్త విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదని నేను చెప్పాలనుకున్న మాట. ఎందుకోసం తెలుసా, నా వెనకాల ఎవరైనా ఉండొచ్చు, ఎంతమంది అయినా ఉండొచ్చు, నా ముందు అందరి తర్వాత సింహాసనం వేసుకుని నా యేసయ్య కూర్చుంటాడు అక్కడ. ఆయన్ని మెప్పించాలి, నేను ఆయన్ను సంతోషపెట్టాలి, ఆయన హృదయంలో ఉన్న మాటను తెలియచేయాలి. అదే నా ఆలోచన. ఎప్పుడు అదే ఫీలింగ్ ఉంటుంది నాకు. నా ముందు ఒక 50,000 మంది ఉన్న, 1,00,000 మంది ఉండడం, లేదా 10,000 మంది, లేదా కనీసం ఒక 10 మందినే ఉండమన్నాడు. నా ఫీలింగ్ ఏంటో తెలుసా, అందరి వెనకాల నా యేసయ్య సింహాసనం వేసుకుని కూర్చుంటాడు. నా హృదయంలో ఉన్న విషయాలు ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడా లేదా, దేవుడు ప్రశ్నిస్తే ఎస్ చెప్పాలి. విశ్వాసము బలహీనపడద్దు ఎప్పుడు కూడా. విశ్వాసంలో నీ విశ్వాసాన్ని బలహీనపరిచే ఎన్నో సిద్ధాంతాలు, రకరకాలైన మాటలు నీకు వినబడచ్చేమో, కానీ కీప్ యువర్ ఫెయిత్ ఆన్ జీసస్, మూవ్ ఫార్వర్డ్. విశ్వాసాన్ని ఎప్పుడు వదిలిపెట్టుకోవద్దు. 100 కోట్లు పోయినా పర్లేదు, నష్టం ఏం లేదు. విశ్వాసం మాత్రం కోల్పోవద్దు. ప్రభు మీద నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు. ప్రభు కార్యాలు జరిగిస్తారు.